గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాట్ అట్రాక్టెడ్ మీ ఈస్ దట్ సైన్స్ మాట. సైన్స్ అనగానే వినిపించేది. సైన్స్ మనకు కనిపిస్తోంది, సైన్స్కి సంబంధించి ఒక ప్రక్రియ అనేది ఉంది, దాంట్లో రూపాలు మార్చుకోవడం కావచ్చు, ఒక ఎవిడెన్సెస్ అనేది ఉన్నాయి అనేది మీరు ప్రతిసారి భగవంతుడి గురించి చెప్పినప్పుడల్లా వచ్చే ప్రైమరీ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సైన్స్కి ఆధారం ఉంది, దేవుడికి ఆధారం ఏముంది, కృష్ణుడికి ఆధారం ఏముంది, ఆయన బోధించినటువంటి గీతకు ఆధారం ఏంటి, యాక్చువల్గా దాన్ని మీరు ఫాలో అవుతూ జీవితాలని అంతా దానికి అంకితం చేయడం ఏంటి అనేది. నేను ఇదే ప్రశ్నలు నాకు వచ్చాయి. అందుకనే నేను చెప్పినట్టుగా ఫస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. భగవద్గీతలో ఒక శ్లోకాన్ని తీసుకుని నేను అందులో నిజంగానే లీనమయ్యాను అనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్తు అకర్మణి. ఇది చాలా బాగుంది అనేసి నేను దాన్ని నా జీవితంలో ఇంప్లిమెంట్ చేశాను అనమాట. చేసిన తర్వాత నేను ఫలితాలు చూశాను. నా యొక్క మనస్తత్వము, నా యొక్క స్టెబిలిటీ, తర్వాత నా ఫ్రెండ్స్ యొక్క స్టెబిలిటీ, వాళ్ళ యొక్క మనస్తత్వం అన్నీ చూసాను అనమాట. వాళ్ళు ఫీల్ అయిన యాంగ్జైటీసు, వాళ్ళు ఫీల్ అయిన స్ట్రెస్సెస్, నాలో వచ్చిన ఆ చేంజెస్ అవన్నీ నేను గమనించాను అనమాట. అవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ ఏన్షియంట్ ప్రిన్సిపల్స్లో ఏదో ఒక ఉంది, సమ్ స్టఫ్ ఈస్ దేర్. ఇవేవో అంటే హియర్సే కాదు, అంటే ఏమిటంటారు అక్కడక్కడ ఎవరో చెప్పే గ్రామ్య కథలు కాదు ఇవన్నీ. నేను దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ దిస్ అనేసి నాకు అర్థమైందన్నమాట. ఆ రకంగా వెన్ ఐ నౌ లుక్ బ్యాక్ అండ్ సీ, ఐ కెన్ సీ దేర్ ఆర్ సో మెనీ వండర్ఫుల్ ప్రిన్సిపల్స్. భగవద్గీతను కనుక మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే ఈ రోజున పిల్లల్లో కానీ లేకపోతే యువకుల్లో కానీ ఇన్ని వ్యసనాలు, ఇన్ని రకాల టెన్షన్లు, లేదా ఇన్ని రకాల ఏమంటారు యాంగ్జైటీస్ అనేవి అన్నెసెసరీ. వారు కనుక ఈ భగవద్గీతను నేర్చుకుని ఉంటే ఆ సైన్స్ అనేది ఏంటనే వాళ్ళకి అర్థమయ్యేది అనమాట. నేను మళ్ళీ చెప్తాను ఈ భగవద్గీత కాంటెక్స్ట్ లిటిల్ బిట్ ఐ విల్ టెల్ యూ. అర్జునుడు ఉన్నాడు కదా, ఆయన యోధుడు. ఆయన డ్యూటీ ఏంటంటే ఆయన ఫైటింగ్ చేయాలి. అప్పటి వరకు అర్జునుడికి ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ లేదా? ఎన్నో ఫైటింగ్లు చేశాడు ఆయన. రక్తం చూడలేదా? చూశాడు. శత్రువుని చూశాడు, వాళ్ళ బలగాలను చూశాడు, పెద్ద పెద్ద అక్షోణులను చూశాడు. కురుక్షేత్ర యుద్ధం ముందు పరమశివుని నుండి కూడా ఒక అస్త్రాన్ని సంపాదించిన ఘనాపాటి అర్జునుడు. పాశుపత అస్త్రాన్ని కూడా ఆయన సంపాదించుకున్నాడు. తన తండ్రి ఇంద్రుని నుండి కూడా సంపాదించుకున్నాడు ఒక మంచి ఆయుధాన్ని. అన్ని దేవతామూర్తుల నుండి ఆయుధాలను సంపాదించుకుని అన్ని రెడీగా ఉన్నాడు అర్జునుడు. యుద్ధంలో ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఎదురుగుండా ఉన్నాడు తన సొంత తాత భీష్మాచార్యులు. తనకి ఎన్ని నేర్పించిన సొంత గురువులు ద్రోణాచార్యులు. మనస్సులో ఎక్కడో కలుక్కుమంది, నేను వీళ్ళని చంపాలి. ఇప్పుడు వరకు జరిగిన యుద్ధాలు వేరు, వాళ్ళని తరిమేశాడు, అంతతో ఆపేశాడు. ఇంతకుముందు కూడా కౌరవులతో ఫైటింగ్ జరిగింది, విరాట పర్వంలో జరిగింది ఒకటి, తరిమేశాడు అంతే, ఎవరిని చంపల. ఇక్కడ ఏంటంటే అంతు తేల్చుకోవాలి, ఆ సైడ్ వాళ్ళు కానీ ఈ సైడ్ వాళ్ళు కానీ నెగ్గాలన్నమాట. అది ఇప్పుడు యుద్ధం. ఆ మనసులోకి ఆ భావాలన్నీ వచ్చాయన్నమాట. అయ్యో నేను చంపేయాలి. చిన్నప్పుడు ఏ తొడ మీద అయితే నేను ఆడుకున్నానో ఆయన నేను చంపాలి. ఎవరైతే నన్ను చిన్నప్పటి నుండి ఇలా బాణం వేయాలి అలా వేయాలని నేర్పించారో వాడి మీద నేను బాణం వేయాలి అనగానే మనసులో ఆ వీక్నెస్ వచ్చేసింది. వెంటనే తన బాణాన్ని గాంధీవాన్ని పక్కన పడేసి, నమ్ముతారో నమ్మరో, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్నాడు అర్జునుడు. అంత పెద్ద యోధుడు. మరి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పుంటాడు? ఒక 30 నిమిషాలు జరిగింది అనుకోండి భగవద్గీత. అప్రాక్సిమేట్లీ 30-40 మినిట్స్లో అయిపోయింది భగవద్గీత అనేది. ఆ భగవద్గీత సంభాషణ సంస్కృతంలో జరిగింది. అది ఎంత తీయగా మాట్లాడుకున్నారు అంటే అది ఒక గీతంలా అనిపించడంతో దాన్ని భగవద్గీత అని పేరు అన్నమాట. సో సరే, అదంతా అయింది. ఆ భగవద్గీత పూర్తి కాగానే
అర్జునుడు మళ్ళీ కాన్ఫిడెంట్గా నించున్నాడు, గాంధీవాన్ని పట్టుకున్నాడు, యుద్ధం చేశాడు. ఎవరినైతే చంపకూడదు అన్న భావన ఉండేదో వాళ్ళని తన కర్తవ్య నిర్వహణలో భాగంగా చంపడం జరిగిందన్నమాట. చివరికి విజయాన్ని సాధించాడు. మరి ఈ 30-40 నిమిషాల్లో ఏం జరిగింది? అదే కదా భగవద్గీత అంటే. కృష్ణుడు ఏమన్నా బాణాన్ని ఎట్లా పట్టుకోవాలని చెప్పాడా? అది ఆల్రెడీ తెలుసు అర్జునుడికి. అస్త్రాలు ఎట్లా సంపాదించాలి ఈ దేవతామూర్తుల నుండి అని చెప్పాడా? లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ చేసుకున్నాడు అర్జునుడు. లేకపోతే రక్తాన్ని చూసి స్పృహ తప్పకుండా పడిపోకుండా ఎట్లా ఉండాలని నేర్పించాడు? కాదు, అది ఆయన తెలుసాను నేను. ఆరితేరిన నెంబర్ 1 హీరో అర్జునుడు. సో మరి భగవద్గీతలో చెప్పింది ఏమిటి? ఏం చెప్పాడంటే, అర్జున, నీకు బయట ఉండే శత్రువులను చంపడం తెలుసు, కానీ నీ లోపల ఉండే శత్రువులు ఉంటాయే, వాటిని ఎట్లా చంపాలో, వాటిని ఎట్లా నువ్వు వాడుకోవాలో నీకు తెలియదు అని చెప్పి కృష్ణుడు అప్పుడు ఇచ్చిన ఏమంటారు ఆ సైన్సే ఈ భగవద్గీత అన్నమాట. మళ్ళీ అందరిలోనూ కోపం ఉంది కదా, ఆ కోపం ఎట్లా వస్తుందని చెప్తాడు కృష్ణుడు. ఆ కోపాన్ని ఎట్లా వాడుకోవాలి అని చెప్తాడు కృష్ణుడు భగవద్గీతలో. మన అందరిలోనూ అసూయలు అనేవి వస్తుంటాయి అప్పుడిప్పుడు. ఈ ఫోర్సెస్ అన్నిటినీ కూడా మనకి వ్యతిరేకంగా పనిచేసే బదులు మనకి కాస్త హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. కోపంతో సామ్రాజ్యాలే కూలిపోతాయి. మరి అట్లాంటి కోపం మనకు కానీ ఉపయోగపడితే ఎంత ముందుకు వెళ్ళొచ్చు? ఇది మాట భగవద్గీత అనే సైన్స్. నేను అదే అంటున్నాను అనమాట. ఈ సైన్స్ కానీ తెలిసి ఉండుంటే పిల్లల్లో, ఈ పెద్దల్లో, లేకపోతే ఎవరైనా ఆ ఎమోషన్స్ని మనం కాస్త మనకు ఉపయోగపడే విధంగా వాడుకోగలిగితే ఎంత చక్కగా పాజిటివ్గా వేగంగా మనం ముందుకు వెళ్ళొచ్చు మన జీవితంలో. అది అర్థం కాక ఈ లోన ఉండేవన్నీ కూడా మనిషిని హింసించి ఏమంటారు నిర్వీర్యం చేసేస్తున్నాయి. ఉదాహరణకి ఏదో కాస్త యాంగ్జైటీ ఏదో వస్తుంది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాక, ఒక ఛాలెంజ్ ఏదో వస్తుంది జీవితంలో అర్థం కాక కొంతమంది ఏం చేస్తారంటే ఒక చిన్న ఎక్స్ట్రీమ్ స్టెప్ బాటిల్ తీసేసుకుంటాడు. అది కూడా సాధ్యం. లేకపోతే కాస్త తాగి పడుకుంటాడు, నేను మర్చిపోదాం అనేసి. కానీ మళ్ళీ లేవగానే మళ్ళీ ఆ సమస్యలన్నీ మళ్ళీ ముందుకు వస్తాయి. అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విశేషమైన వాక్యం ఏమిటంటే, ఫేస్ ద ఛాలెంజెస్. పారిపోదు నువ్వు, యుద్ధ రంగంలో నీకేదో ఛాలెంజ్ వచ్చింది, యూ షుడ్ ఫేస్ ఇట్, డోంట్ రన్ అన్నాడు కృష్ణుడు. యూ హ్యావ్ టు ఫైట్ అన్నాడు, అంతే, యుద్ధం చేయి అన్నాడు. మరి తేడా ఏమిటి? మా మనుస్మర యుద్ధచ, నన్ను తలుచుకుంటూ నా మీద ఆధారపడుతూ నువ్వు చేయి అర్జున అని అంటాడు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అంటే కృష్ణుని మీద ఆధారపడము, కృష్ణుని తలుచుకోవడం అంటే మనం డే టు డే లైఫ్లో కూడా మనం మన కర్తవ్యాలు చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు భగవద్గీత నుండి మనం పాటించాలి. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా పడుకోవాలి, పడుకోకూడదు, అట్లాంటివి కూడా ఉన్నాయి భగవద్గీతలో. ఆ నియమాలన్నీ కనుక మనం పాటిస్తూ మన జీవితంలో మన కర్తవ్యాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనం కూడా విజయాన్ని సాధిస్తాం అన్నమాట. ఇప్పుడు మీరు యువకుల గురించి చెప్పారు. యువత అనగానే బోళ్ళని డిప్రెషన్స్, ఒత్తిళ్ళలో ఇంకోటో ఉన్నాయి, ఒక చెడు వ్యసనాలు, దుర్వ్యసనాల బారిన పడుతున్నారు అనుకున్నప్పుడు అది ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ఇస్కాన్ హరే కృష్ణ మూమెంట్ విపరీతంగా ఆకర్షించింది అదే యూత్ని. అందులో కూడా ఉన్నతమైనటువంటి విద్యావంతులు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళని ఇటువైపు ఎలా రప్పించగలిగారు? మిగతా ఎక్కడైనా కానీ ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి, ఇంకేదైనా అంటే ఏదో ఒక పండగ రోజు వెళ్తాము, బలవంతంగా ఇంట్లో పేరెంట్స్ చెప్పారు కాబట్టి వెళ్ళేటువంటి యూత్ ఉన్నారు. లేదా మనం ఎండ్ స్టేజ్ వచ్చినప్పుడు భగవద్గీత చదువుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్ కొన్ని ఏళ్లుగా అలా వచ్చింది. బట్ ఈ యూత్ని ఇటువైపు తీసుకురావడం, అందులోనూ మీరు చెప్పినట్టుగా పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు మొదటిగా వచ్చిన తర్వాత మన వాళ్ళు కూడా ఇటువైపు రావడం, ఆ మ్యాజిక్ మంత్రం ఏంటి? మహామంత్రమేనా? ఈ మహామంత్రం మరియు భగవద్గీత వర్క్స్. భగవద్గీత చదివితే అందులో ఉండే ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేస్తే ఫలితాలు వస్తున్నాయన్నమాట. ఇది ఆ కీ మాట. అందుకనే ప్రభుపాదుల వారు తన రాసిన వ్యాఖ్యానాలు రాసిన ఆ బుక్కి పేరేం పెట్టారు అంటే
భగవద్గీత యథాతథము అన్నారు, యాజ్ ఇట్ ఈజ్. యాజ్ ఇట్ ఈజ్ అన్నారన్నమాట. అంటే కృష్ణుడు చెప్పిన వాక్యాలను మనం యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకుంటే దట్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్, భగవంతుడి నుండి వచ్చిన ఆ విజ్డమ్ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్ లభిస్తే చాలా పవర్ఫుల్గా వస్తుంది అన్నమాట. అంటే చాలా పవర్ఫుల్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది సాధ్యం అన్నమాట. దాన్ని కానీ మనం డైల్యూట్ చేసేస్తే, అక్కడ ఉండే ఐడియాస్ మన ఐడియాస్ యాడ్ చేసేసి మనం డైల్యూట్ చేసేసాం అనుకోండి, ఆ ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. కానీ వేరే ప్రభుపాద వారు యథాతథంగా ఇంప్లిమెంట్ చేశారు కనుక ఆ ఇంపాక్ట్ అనేది మన ఫటాఫట్ మనం వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లైఫ్కి ఒక ఫిలాసఫీ ఉండాలి. మన లైఫ్కి కూడా, అంటే మన జీవితానికి ఒక ఫిలాసఫీ ఉండాలి. ఆ జీవిత ఫిలాసఫీయే ఈ భగవద్గీత అన్నమాట. అంటే నేను ఎవరిని, చివరికి నేనేం సాధించాలి, ఎటువంటి గోల్స్ ఉండాలి నాకు, తర్వాత నా కర్తవ్యాలను ఏ రకంగా చేయాలి, సంఘపరంగా నాకు ఉండే బాధ్యతలు, ప్రకృతి పరంగా ఉండే బాధ్యతలు, దేవుడి పరంగా ఉండే బాధ్యతలు, ఇవన్నీ నేర్పిస్తుందన్నమాట. చూసారా, అంటే రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఆ భగవద్గీత అనేది మనల్ని మౌల్డ్ చేస్తుందన్నమాట, తీర్చిదిద్దుతుందన్నమాట మనల్ని. అది భగవద్గీతలో ఉండే విశేషం. అందుకనే అంతమంది పాశ్చాత్య దేశస్తులు కానీ, ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ పరివర్తన చూసి మరీ మారారన్నమాట. వాళ్ళందరూ ఎక్స్పెరిమెంట్ చేసిన వారందరూ కూడా అర్థమైంది, చాలా బాగుంది, ఇందులో ఏదో ఉంది అనేసి దే టేకప్, అంటే చాలా సీరియస్గా తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ స్థలం, ఈ దేవాలయం ఫస్ట్ నిర్మించాలి అనుకున్నప్పుడు ఒక రకంగా యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితులే కనిపించాయి. అక్కడ చూస్తే స్థానికుల, రాజకీయ నాయకుల, ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధుల, అధికారుల, ఇవన్నిటికి తోడు మీరు కూడా అదే తీవ్ర స్థాయిలో ఒక రకమైనటువంటి సంఘర్షణ, ఎలా అయితే మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇక్కడికి వచ్చారో ఇక్కడ కూడా అలాంటి వాతావరణం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఫస్ట్ టైం ఒక గోల్డెన్ టెంపుల్ అనేది ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత ఇక్కడే మనకి ఇంతకు ముందు కూడా హైదరాబాద్లోనే హ్యాబిట్స్లో ఒకటి ఉంది, సికింద్రాబాద్లో ఉంది, ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అత్తాపూర్లో కూడా ఈ మధ్యన కడుతున్నారు. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్గా ఉన్నాయి అంటే కాదు, సపరేట్ ఎంటిటీలుగా ఉంటాయి. ఒకదానికి ముంబై కేంద్రం అవుతోంది, ఇంకొక దానికి అమెరికా కేంద్రం అవుతోంది, ఇంకోటి కోల్కతాతో సంబంధం ఉంటుంది. ఇలా ఎందుకు డిఫరెంట్గా మళ్ళీ మీరు ఇక్కడ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ అక్షయ పాత్రని అందరూ ఓన్ చేసుకుంటారా, ఎలా ఉంటుంది? ఈ మీరు ఇంతకుముందు అన్నట్టుగా డీసెంట్రలైజేషన్ అన్నారా, లేకుంటే ఎవరికి వాళ్ళకే ఇచ్చేసారా, వాళ్ళే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా బాధ్యతలు? సో అంటే మా పేరెంట్ టెంపుల్ అది ఇస్కాన్ బెంగళూరు. సో ప్రభుపాద వారి ఫిలాసఫీ ఏంటంటే ఒక చిన్న టీం, 4-5 అట్లాగా పేరెంట్ దేవస్థానం నుండి ఇట్లాంటి సిటీకి, హైదరాబాద్ సిటీకి వచ్చాము. మేము ఇనిషియల్గా వచ్చినప్పుడు మేము 6 కానీ 7 కానీ ఉంటాం అంతే. సో ఫస్ట్ మేము ఒక అద్దెంట్లో ఉంటాం. సో ఇక్కడ దగ్గరలోనే ఒక అద్దెంట్లో ఉన్నాం మేము. 6 నెలల పాటు పేరెంట్ టెంపుల్ అనేది మాకు సపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాత మేము వింగ్స్ వస్తాయి, మేము ఎగరాలన్నమాట. చూసారా, ఎంటర్ప్రినర్షిప్ అనేది ఇప్పుడు కాన్సెప్ట్ కాదు, మా గురువుగారు విశ్వగురు గారు ఆయన ఇచ్చారు. ప్రభుపాద వారు చెప్పిన కాన్సెప్ట్ ఇది 60s. సో ఆ ఒరిజినల్ టీం అనేది గ్రాడ్యువల్గా ఈ ప్రచారం చేస్తూ కొంతమంది భక్తులు రావడంతో, వాళ్ళ సహకారంతో క్రమక్రమంగా ఇక్కడ దేవస్థానాన్ని కట్టడానికి మేము సంకల్పం తీసుకున్నాం అన్నమాట. అలా తీసుకున్న తర్వాత ప్రతి ప్రాజెక్టుకి ఆటంకాలు వచ్చినట్టుగా మాకు కూడా వచ్చాయి, కాస్త ఎక్కువగా వచ్చాయి. చాలా పవర్ఫుల్ పీపుల్ కూడా చాలా ముందుకు వచ్చారు, అంటే మాకు ఎగెనెస్ట్గా వచ్చారన్నమాట. సో మేమేంటంటే సేమ్ భగవద్గీత ప్రభుపాద వారు చెప్పిన ఆ ప్రిన్సిపల్స్ ఆధారంగానే ముందుకు వెళ్ళాం.